యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 16వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం యేసు ప్రభువు దైవ కుమారుడు. యేసు ప్రభువు ఈ లోకములో మనిషిగా జన్మించారు. కానీ యేసు ప్రభువు కేవలం ఒక మనిషి కాదు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో గాబ్రియేలు దైవదూత తల్లి మరియమ్మతో ఈ విధముగా చెప్పింది, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ శిశువు దైవ కుమారుడు అని పిలువబడతాడు. యేసు ప్రభువు దైవ కుమారుడు అని ఈ వాక్యం చాలా చక్కగా తెలియజేస్తుంది. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువు దేవుని పరిచయం చేసినప్పుడు తన తండ్రిగా పరిచయం చేశారు. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వాక్యంలో యేసుప్రభు అంటున్నారు, నేను నా తండ్రి పని మీద నిమగ్నమై ఉండాలని మీకు తెలియదా? ఆ దేవుని తండ్రి అని పిలుస్తున్నారు. ఆ దేవుని తండ్రిగా లోకానికి తెలియపరుస్తున్నారు. కావున యేసు ప్రభువు కేవలం ఒక మనిషి కాదు, ఆయన దైవ కుమారుడు. దేవుని రాజ్యమును స్థాపించడానికి వచ్చారు. దేవుని యందు మనకు జీవం ఉండడానికి ఆయన వచ్చారు. దేవునితో సహవాసములో ఉండడానికి ఆయన మనకు దారి చూపించారు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. దైవ కుమారుడైన యేసు ప్రభువునందు మనం కూడా విశ్వసించి మనం దైవ కుమారులం కావాలి, దైవపుత్రులం కావాలి. ఇది దేవుని ప్రణాళిక. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువును దైవ కుమారునిగా స్వీకరించి ఆయన యందు గల విశ్వాసం ద్వారా దైవపుత్రులమయ్యే అవకాశం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.